Trial version. Trial version. Trial version. మరొకసారి మనం చదువుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు Trial version. మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి Trial version. వారు మిక్కిలి భయపడి అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను నీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు తన కుమారుణ్ణి లేదా దేవుడు తన కుమారుడు యొక్క జననం గురించి Trial version. ఆయన ఈ లోకములో జన్మించబోతున్నాడు, ఆయన ఈ లోకంలో ఉద్భవించబోతున్నాడు, ఒక మానవుడిగా ఈ లోకానికి దిగి రాబోతున్నాడన్న ఉన్నతమైన సత్యాన్ని లేదా ప్రవచనాత్మకంగా కూడిన ఈ గొప్ప సందేశాన్ని Trial version. లేకపోతే ఈ గొప్ప సంభవాన్ని ఈ అద్భుతమైన కార్యాన్ని Trial దేవుడు version. ఆ దేశంలో ఉన్న విద్యావంతులకు తెలియచేయలేదు, ఆ దేశంలో ఉన్న అధికారంలో ఉన్న వారికి తెలియచేయలేదు, ఆ దేశంలో ఉన్న జ్ఞానవంతులు దేవుడు ఏర్పాటు చేసుకోలేదు, మేబీ ఆ కాలంలో ఉన్న మత నాయకులను దేవుడు ఏర్పాటు చేసుకోలేదు. కొన్నిసార్లు దేవుని యొక్క వర్తమానం, Trial version. దేవుని యొక్క దర్శనం, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క గొప్ప స్వరము ఎవరికి ఉద్భవిస్తుందో, ఎవరి యొక్క వద్దకు వస్తుందో, ఎవరు దాన్ని పొందుకోబోతున్నారో, ఎవరి యొక్క రాబోతుందో మానవ ఆలోచనకి అర్థం కాదు. మేబీ కొన్నిసార్లు ఈ ఉన్నతమైన గొప్ప సంభవాన్ని లేదా గొప్ప న్యూస్ ని, మహా సంతోషకరమైన ఈ శుభవర్తమానాన్ని Trial version. మొట్టమొదటిగా జ్ఞానవంతులకు చెప్తాం, మొట్టమొదటిగా విద్యావంతులకు చెప్తాం, లేకపోతే ఆ దేశంలో ఎప్పటి నుంచో ఎంతో కాలం నుంచి మత సంబంధమైన ఆచారాలను నిర్వర్తిస్తున్న మత నాయకులు ఉన్నారు, మత పెద్దలు ఉన్నారు. Trial version. సో మొట్టమొదటిగా ఈ పెద్దలకు చెప్తాం. కొన్నిసార్లు అండి శుభవర్తమానము Trial version. ఎవరి దగ్గరికి వస్తుందో తెలియదు. ఆమేన్. ఉదాహరణకి నేను సడన్ గా ఉన్నాను ఇంట్లో, మా ఇంట్లో ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడే నాకు శుభవార్త వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడే చిన్న కుర్రోడు వచ్చాడు అనుకోండి, అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడే మా ఇంటికి చిన్న ఎవరు చిన్న బిడ్డ వచ్చారు. అప్పుడు నిజంగా నా సంతోషాన్ని, నా ఆనందాన్ని ఎవరితో పంచుకుంటాను? పంచుకుంటానండి ఆ చిన్న బిడ్డతో పంచుకుంటాను. నో నో నో, ఈ సమస్యను మొట్టమొదటిగా వాళ్ళకే చెప్పాలి, వీళ్ళకే చెప్పాలి. మన ఆనందాన్ని మన కళ్ళ ముందు ఎవరు కనబడితే వాళ్ళకే చెప్పేస్తాం. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమయానికి అప్పటికి ఎవరు వస్తే, ఎవరు ఉంటే వాళ్ళకే ఈ అద్భుతమైన సమాచారాన్ని చెప్తాం. ఇప్పుడు ఈ ఉన్నతమైన సంభవాన్ని మహా సంతోషకరమైన ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన ఈ శుభవర్తమానము చెప్పడానికి దేవుడు విద్యావంతులు దేవుడు ఏర్పాటు చేసుకోలేదు, జ్ఞానవంతులు దేవుడు ఏర్పాటు చేసుకోలేదు, ధనవంతులు దేవుడు ఏర్పాటు చేసుకోలేదు, ముఖ్యంగా మత నాయకులను, మత పెద్దలను దేవుడు ఏర్పాటు చేసుకోలేదు. ఆమేన్. వినయము గలవారిని, పేదలైన వారిని, చీకటిలో కనబడిన వారిని, వారు ప్రపంచానికి తెలియని వారు, ప్రజల చేత గుర్తించబడిన వారు,
వారి ప్రొఫెషన్ కానీ, వారు చేస్తున్న పని కానీ, వారి కలిగి ఉన్న స్థితి కానీ, వారికి ఉన్న పేరు కానీ ఎవరు గుర్తించినటువంటిది, ఎవరికి తెలియనటువంటిది. చాలా వినయవంతులు, నమ్రత కలిగిన వారు, ఎంత స్థాయి కలిగిన వారు. Trial version. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి వారి యొద్దకి ఈ గొప్ప సంభవాన్ని, గొప్ప వార్తను, గొప్ప శుభవార్తను, గొప్ప సందేశాన్ని దేవుడు తన దూతల ద్వారా పంపించాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు దేవుడు ఉన్నతమైన కార్యాలు గొప్ప వారి కోసం కాదండి. దేవుని అద్భుతమైన రక్షణ సంకల్పము లోకంలో ఉన్న వారి గొప్ప గొప్ప వారి ధనవంతులకి కాదు. ఆమేన్. యేసుప్రభు వారు సంగీతం అంటారు, నేను నీ Trial version. ఆమేన్, నీ ఇంటికి రక్షణ రావాల్సి ఉంది. నీవు కూడా అబ్రహాము కుమారుడివే. మేబీ అక్కడ ఉన్న స్థితులు, పరిస్థితులు ఇంకా గొప్పవై ఉండొచ్చు చాలా మంది, కానీ దేవుని యొక్క రక్షణ ఆ గృహానికి దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోజు ఈ రక్షణ సంకల్పంలో మనం పిలువబడ్డామంటే ఈ గొప్ప సంభవం, రక్షణ సంభవం, రక్షణ సంకల్పం మన జీవితంలో జరిగిందంటే Trial అది version. కాదు, అది మన ధనవంతులని కాదు, అది మన విజయవంతులని కాదు, అది మన మత సంబంధమైన ఉన్నతమైన స్థానంలో స్థితిలో ఉన్నవారమని కాదు, కేవలము వినయము గలవారమని. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కేవలము వినయము గలవారమని దేవుడు మనం గుర్తించి, దృష్టించి Trial version. ఈ రక్షణ సంకల్పాన్ని మన జీవితాలకు పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పద్ధతులు ఎంత ఆశ్చర్యంగా ఉంటాయో, దేవుని యొక్క ఆలోచనలు ఎంత ఉన్నతంగా ఉంటాయో, ఆయన పద్ధతులు కానీ, ఆయన ప్రణాళికలు కానీ, ఆయన మార్గాలు కానీ, ఆయన ఆలోచనలు కానీ మనకు అర్థం కావు, మనలాంటివి కావు. అందుకని మనం ఎప్పుడు సంతోషించాలి. ఆమేన్. మనం ఎప్పుడు సంతోషించేది తెలుసా, మన ఆలోచన లాంటిది కాదు ఆయన ఆలోచన. ఆమేన్. ఐఎమ్ వెరీ హ్యాపీ, నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ఆయన ప్రణాళిక నా ప్రణాళిక కంటే గొప్పది, ఆయన ఆలోచన నా ఆలోచన కంటే గొప్పది, ఆయన ఉద్దేశము నా ఉద్దేశం కంటే గొప్పది. నా మార్గము, ఆయన మార్గము నా మార్గము కంటే చాలా ఉన్నది, గొప్పమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుని బట్టి మనం దేవుని స్తుతించాలి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గుర్తించాల్సిన ఆధ్యాత్మిక సత్యం ఏంటంటే దేవుని యొక్క వర్తమానము మొట్టమొదటిగా మనకి దేవుడు పంపించాడు. హల్లెలూయా. దీనులైన వారి దగ్గరికి వచ్చింది, వినయవంతులైన వారి దగ్గరికి వచ్చింది, Trial version. ఏ విధమైన గుర్తింపు లేని వారి దగ్గరికి వచ్చింది, ఏ విధమైన పేరు ప్రఖ్యాతులు, ఘనతలు, గౌరవాలు, ఆధిక్యతలు, స్థాయిలు, స్థితులు లేని వారి దగ్గరికి దేవుని వర్తమానం వచ్చింది. దేవుడు వారి యొక్క స్థాయిని చూడలేదు, వారి స్థితిని చూడలేదు. దేవుని బిడ్డలారా, ఈ రోజు దేవుడు నీ స్థితిని చూసి, నీ పరిస్థితులను చూసి ఏం దీవించడం. ఆమేన్. హల్లెలూయా. నీ రంగును బట్టి దేవుడు దీవించడం, మీరు వేసుకున్న వస్త్రాలను బట్టి దేవుడు దీవించడం. ఆయన హృదయ రహస్యములను ఎరిగిన వాడు. మీ వినయాన్ని బట్టి, మీ యొక్క నమ్రతను బట్టి, మీ నమ్మకాన్ని బట్టి, మీ విశ్వాసతను బట్టి, మీ యథార్థతను బట్టి, మీ నీతిని బట్టి, మీ ప్రవర్తనను బట్టి ఆయన దర్శించే దేవుడు, ఆయన దీవించే దేవుడు, వర్తమానం పంపించే దేవుడు, తన మహిమను కనపరిచే దేవుడు. నువ్వు గొప్పదానమనో లేదా గొప్పవాళ్ళమనో కాదండి, కేవలం దేవుని సన్నిధిలో వినయ నమ్మకం కలిగిన వారిగా మనం ఉంటున్నామని దేవుడి ఉన్నతమైన కార్యాలు మన పట్ల జరిగిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే వాడి దగ్గరికి సమాచారం వచ్చిందండి, ఈ వర్తమానం వచ్చిందో, వాళ్ళు మొట్టమొదటిగా భయపడ్డారండి. నిజంగా భయపడ్డారు. ఇది నిజమేనా? ఈ వర్తమానానికి, ఈ ఉన్నతమైన కార్యానికి, ఈ గొప్ప స్వరానికి, ఈ పర సంబంధమైన ఈ దూతల సమూహ వర్తమానానికి మేము యోగ్యులమేనా? నిజంగా ఈ వర్తమానం మేము పొందదగిన వారమేనా అని నిశ్చయముగా వారు భయపడ్డారు. కదండి. ఒకవేళ ఒక ఉన్నతమైన మనం ఊహించింది మన స్థాయికి కాంతి ఏదైనా మన దగ్గరికి వచ్చే మనం భయపడమా? చెప్పండి. ఇప్పుడు మీరు CEO పోస్ట్ ఇచ్చేవాడి మీకు అందరూ అనుకోండి, ఇంకా చెమట్లేక మీరే ప్రెసిడెంట్ గారు అంటారు అనుకోండి, అంతే. ఏమైపోతారు? భయపడతారు. ఫస్ట్ ఈ వర్తమానం ఒక ఉన్నతమైన వర్తమానము, శక్తివంతమైన వర్తమానం, అధికారంతో కూడిన పర
మన దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం భయపడతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అదేవిధంగా ఈ గొర్రెల కాపురులు మొట్టమొదటిగా ఈ ఉన్నతమైన సమాచారాన్ని బట్టి వాళ్ళు ఏమేమి తెలుసండి, భయపడ్డారు. హల్లెలూయా. మేబీ దే ఆర్ ఫేర్ఫుల్. మేబీ ఆ వర్తమానము వారి జీవితాల్లో ఆనందకరమైనప్పటికీ కూడా ఆ పరిస్థితులను బట్టి, ఆ సమయాన్ని బట్టి, ఎందుకంటే ఆ సమయం ఎలాంటి సమయం అండి? సమయం ఎలాంటిదండి? రాత్రి వేళ, ప్రపంచమంతా కూడా నిద్రించుచున్న వేళ, అందరూ విశ్రాంతి తీసుకుంటున్న వేళ, రాత్రి సమయంలో చిన్న శబ్దం కూడా పెద్ద శబ్దంలో వినపడుతుంది. అవునా కదా? జనరల్గా చిన్న శబ్దం కూడా పెద్ద శబ్దంలో వినపడుతుంది మనకి. ఎక్కడో బల్లి ఎక్కడో మన బెడ్రూమ్ పెద్ద బాక్సులు ఎక్కి మాట్లాడినట్టు. అవునా కదా? చిన్న శబ్దం కూడా పెద్ద శబ్దంలా వినపడుతుంది మనకి. ఎందుకంటే రాత్రి వేళ చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. రాత్రి వేళ చాలా సైలెంట్ గా ఉంటాయి. అలాంటి సైలెంట్ గా ప్రపంచం అంతా, దేశం అంతా నిద్రించుతున్న వేళ, ఈ గొర్రెల కాపురులు విశ్రాంతి తీసుకుంటున్న వేళ, ఈ గొర్రెల కాపురులు పగలంతా కష్టపడి వారి మందరి కాచుకొనొచ్చు, కాపాడుకొనొచ్చు, సాయంత్రం వేళ విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో దేవుడు వారిని దర్శించాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క వర్తమానం వారి దగ్గరికి వచ్చింది. దేవుని బిడ్డ, కొన్నిసార్లు దేవుని వర్తమానము ఎలాంటి సమయంలో, ఎలాంటి పరిస్థితుల్లో మన ఎక్కడికి వస్తుందో మనకు తెలియదు. అన్నిటికీ, అన్ని వర్తమానాలకి మనం ప్రతి సమయం అందు కూడా సిద్ధపడి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఆ వర్తమానాన్ని బట్టి, ఆ ఉపదేశాన్ని బట్టి మనం ఒకవేళ భయపడినప్పటికీ కూడా, నిజంగా ఇంత ఆధిక్యత దేవుడు నాకు అనుగ్రహించాడా, ఇంత కృపను పొందుకున్నాడా, నిజంగా ఈ వర్తమానానికి, ఈ ఆశీర్వాదానికి, ఈ మహిమమైన కార్యానికి నేను అర్హుడేనా, నేను అర్హుడేనా అని నీకు అనిపించినా, భయపడినా, ఖచ్చితంగా ఆ వర్తమానాన్ని మనం సేకరించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నిజంగా ఈ గొర్రెల కాపరులు దేశంలో కానీ, వారి పరిస్థితుల్లో కానీ, ఎక్కడ ఘనమైన పద్ధతుల్లో కానీ వారు లేనప్పటికీ కూడా ఆ రాత్రి వేళ పర సంబంధమైన ఉన్నతమైన వర్తమానము, ఉన్నతమైన వెలుగు, ఉన్నతమైన దర్శనము ఆ స్థలం అంతటా వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ మన స్థితిలో లేకపోయినప్పటికీ, మన స్థితిలో, మన పరిస్థితులు సామాన్యంగా ఉన్నప్పటికీ, ఖచ్చితంగా దేవుడు మనందరినీ దర్శిస్తున్నాడు. ఆమేన్. తన ఉన్నతమైన కార్యాలు మన పట్ల జరిగిస్తున్నాడు. తన ఉన్నతమైన ప్రణాళిక, అద్భుతమైన మహిమ కలిగిన కార్యాలు మన కుటుంబాలు మనం చూడగలుగుతున్నాం. ఎందుకంటే అది దేవుని యొక్క పద్ధతి, అది దేవుని యొక్క ప్రణాళిక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. వారి జీవితాల్లో ఈ ఉన్నతమైన కార్యము వారిని భయపెట్టినప్పటికీ, ఆ దూతలు చెప్పిన, లేదా ఆ దేవతలు ప్రకటించిన, లేదా విన్న ఉపదేశం, ఆ సందేశము వాళ్ళు ఏం చేశారు తెలుసండి? వారు నమ్మారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వారు దాన్ని నమ్మారు, దాన్ని స్వీకరించారు, దాన్ని ఒప్పుకున్నారు, దాన్ని వారు అంగీకరించారు. కొన్నిసార్లు ఏదైనా ఉన్నతమైన విషయం దేవుడు మనకు బయలుపరిచినప్పుడు, లేదా ఉన్నతమైన కార్యం మన జీవితంలో దేవుడు జరిగించినప్పుడు మనం చాలా తేలిగ్గా తీసుకుంటాం కొన్ని విషయాలు. ఇది మనకి పెద్ద అవసరం లేనట్టుగా మాట్లాడతాం. దేవుని బిడ్డలారా, ప్రపంచంలో జరగబోయే ఒక ఉన్నతమైన శుభవర్తమానాన్ని, ఉన్నతమైన కార్యాన్ని దేవుడు కింద నుంచి ప్రారంభించాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఉన్నతమైన విషయాన్ని కింద నుంచి దేవుడు ప్రారంభించాడు. గొర్రెల కాపరుల దగ్గర నుంచి ఆ వర్తమానాన్ని పైకి తీసుకెళ్లాలనుకున్నాడు. అంటే గొప్పవారి దగ్గర తీసుకెళ్లాలనుకున్నాడు. ఆ వర్తమానాన్ని స్ప్రెడ్ చేయాలనుకున్నాడు. ఎక్కడి నుంచి తెలుసా? కింద నుంచి. ఆమేన్. హల్లెలూయా. ఈ క్రిస్మస్ ఆనందాన్ని నీ గృహంలోంచి దేవుడు ప్రారంభించాలనుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నీ చిన్న గృహంలోనే, నీకున్న ఆ స్వల్పమైన ఆ కుటుంబంలోనే, అక్కడి నుంచే ఆ వెలుగుని, ఆ వర్తమానాన్ని, ఆ మహిమను దేవుడు ప్రపంచానికి, గ్రామానికి పరిచయం చేయాలనుకుంటున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక రాత్రి వేళ గొర్రెల కాపురులైన వారి దగ్గర ప్రారంభమైన వర్తమానం. ఈ వర్తమానం ఎలాంటి వర్తమానం తెలుసండి? ఏమాత్రం కూడా
version. తక్కువగా చూడకుండా ఉండాల్సిన వర్తమానం ఇది. హల్లెలూయా. ప్రపంచానికి సంతోషాన్ని ఇచ్చే వర్తమానం, ప్రపంచానికి వెలిగించే వర్తమానం, ప్రపంచానికి రక్షణ ఇచ్చే వర్తమానం. అలాంటి వర్తమానాన్ని దేవుడు కింద నుంచి ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, వారిని దేవుడు పిలుచుకున్నాడు. ఆ గొప్ప సంభవాన్ని వారి దగ్గర నుంచే ప్రారంభించాలనుకున్నాడు. అదేవిధంగా దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో మన ద్వారానే ప్రారంభించాలనుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒక ఉన్నతమైన కార్యము నీ దగ్గర నుంచే ప్రారంభం అవుతుంది. ఒక అద్భుతమైన ప్రణాళిక, దైవ ప్రణాళిక నీ జీవితం నుంచి ప్రారంభం అవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ కార్యం చేయడానికి నేనెవరిని? ఈ వర్తమానం మోసుకెళ్ళడానికి నా స్థాయి ఎలాంటిది? ఈ ఉన్నతమైన పనిలో భారం ఏ బాధ్యతాన్ని అని కొన్నిసార్లు నిన్ను తక్కువగా చేసుకోవచ్చు, కానీ దేవుడు తన ఘనమైన కార్యాన్ని వినయులను మీ దగ్గర నుంచే దేవుడు ప్రారంభించాలనుకుంటున్నాడు. ఆమేన్. తన గొప్ప వర్తమానాన్ని, గొప్ప వెలుగుతో కూడిన వర్తమానాన్ని, ప్రజలందరికీ సంతోషాన్ని ఇచ్చే వర్తమానాన్ని దేవుడు మీ దగ్గర నుంచి మోసుకెళ్ళాలనుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనం తక్కువగా చూసుకోకూడదు. ఎందుకంటే ఘనమైన కార్యాలు దేవుడు మన ద్వారానే జరిగించుకోవాలని ఆశపడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు తన ఘనమైన కార్యములను నీ ద్వారానే జరిగించుకోవడం కాక, నీతోనే ప్రారంభించిన గాక. ఆమేన్. ఆమేన్. చూడండి 15వ వచనంలో ఆ దూతలు ఆ తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత, 15 ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. ఈ కార్యము ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. దేవుడే, ఆ ప్రభువే ఈ కార్యాన్ని మనకు తెలియజేయించాడు. ఆమేన్. హల్లెలూయా. దేవదూతలు వెళ్ళిపోగానే ఈ గొర్రెల కాపరులు గుర్తించిన ఆధ్యాత్మిక సత్యం ఏంటో తెలుసా అండి? ద లార్డ్ హిమ్సెల్ఫ్, దేవుడే, ఆ ప్రభువే, ఆ రక్షకుడే, ఆ విమోచకుడే ఈ కార్యాన్ని, ఈ అద్భుతాన్ని, ఈ ఘట్టాన్ని, ఈ సంభాషణని, ఈ సంఘటనని, ఈ సంభవాన్ని మనకు తెలియజేయించాడు. మనం చెప్పించాడు దేవుడు. వి ఆర్ బ్లెస్డ్, మనం దీవించబడిన వారు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు నీకు దేవుడు పంపించిన వర్తమానము నీకే. ఈ కార్యము ప్రభువే మీకు తెలియజేయించాడు. ప్రభువే ఈ పనిలో మిమ్మల్ని వాడుతున్నాడు. ప్రభువే ఈ కార్యాన్ని మీ ద్వారా జరిగించుకోవాలనుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు వారు గుర్తించారు నిజంగా. అప్పుడు దేవుని దూత వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమని చెప్తాను. దేవుని దూత వచ్చింది, ఆ కార్యాన్ని, ఆ సంభవాన్ని చెప్పేసింది. ఎవరికండి? గొర్రెలు కాపరు. ఇప్పుడు గొర్రెలు కాపరులు ఎవరో వచ్చారు, ఎవరో దేవుని దూతలు ఏదో చెప్పారు. అప్పుడు జనరల్గా మేము ఉండొచ్చు, మత్తులుగా ఉండొచ్చు, తెల్లగా ఉండొచ్చు, పొద్దునంతా కష్టపడ్డారు కాబట్టి రాత్రి వేళ అంత యాక్టివ్నెస్ వారు ఉండకపోవచ్చు. కొన్నిసార్లు అది కాలాన్ని మనకి కనిపించవచ్చు. అవునా కదా? రాత్రులు ఏమవుతాయి? రాత్రులు ఏమవుతాయి? కళ్ళు వస్తాయి. అవునా కదా? అది నెరవేరే కళ్ళు కావచ్చు, ఏదో కళలు. మేబీ కళలు సంభవించే సమయంలో, విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో, మత్తుగా ఉన్న సమయంలో ఒక ఉన్నతమైన కార్యం వాడి దగ్గరికి వచ్చినప్పుడు వాడు ఏమాత్రం కూడా చులకనగా చూడలేదండి. ఆమేన్. మేబీ వాడు ఈ వర్తమానం మన దగ్గరికి వచ్చింది కదా, ఇది ఎంతవరకు నిజమో ఏంటో మనకి ఏం తెలుసు, ఇది ఎంతవరకు వాస్తవం మనకి ఎలా తెలుస్తుంది, చూద్దాంలే, ఇంకోసారి లోకొచ్చి చెప్పిన తర్వాత చూద్దాంలే, దేవుడు ఇంకొకసారి దర్శిస్తే అప్పుడు దాని గురించి ఆలోచిద్దాంలే, లేకపోతే ఇంకొకసారి దేవుడు మన ఎందుకు మళ్ళీ వర్తమానం పంపిస్తే అప్పుడు చూద్దాంలే అని చెప్పి ఏమాత్రం కూడా వారు నెగ్లెక్ట్ చేయలేదండి. మేబీ ఇది నిజం కాదు ఉండొచ్చు, మన కళలో అలా అనిపించిందేమో, మన భ్రమలో అలా ఉన్నామేమో,
కానీ ఇవేమిటికి వారు చోటు ఇవ్వలేదు. దేవుడికి స్తోత్రం కలుగును. Trial version. హల్లెలూయా. వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? ప్రభువే ఈ కార్యమును మనకు తెలియచేయించాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రభువే ఈ కార్యమును మనకు తెలియచేయించాడు. God himself revealed. Trial version. దేవుడే ఈ కార్యాన్ని మనకు రివీల్ చేశాడు. Trial version. నిజంగానండి, వాడు ఎక్కడ సంశయించలేదు, ఎక్కడ సందేశించలేదు, ఎక్కడ తక్కువగా చూడలేదు, ఎక్కడ నీరసించిపోలేదు. Trial version. ముఖ్యంగా దాన్ని అశ్రద్ధ చేయలేదు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైనా విషయం మనం నమ్మాలి, ఈ కార్యమును ప్రభువే నీకు అందించాడు. ఆమేన్. ఆమేన్. Trial version. ప్రభువే ఈ పనిని నీకు అప్పగించాడు. ప్రభువే ఈ బాధ్యతను నీకు అప్పగించాడు. ప్రభువే ఈ భారాన్ని మనసులో పెట్టాడు. ఏదైనా దేవుడి దాసుడు ఒక వర్తమానాన్ని మీ దగ్గరికి పంపించినప్పుడు మనం నమ్మాల్సిన విషయం ఏంటి తెలుసా? ప్రభువే నాతో మాట్లాడాడు. ప్రభువే ఈ కార్యాన్ని చేయమని దేవుడిని ప్రేరేపించాడు. ఇది భ్రమ కాదు, నేను తేలిగ్గా తీసుకోవాల్సింది కాదు, నేను అశ్రద్ధ చేయాల్సింది కాదు. ప్రభువే ఈ కార్యాన్ని తన దాసుల ద్వారా, తన దూతల ద్వారా నాకు తెలియచేయించాడు. ఆమేన్. ఆమేన్. ప్రభు తన కార్యాన్ని నీ ద్వారా జరిగించడానికి ప్రభువే తన కార్యాన్ని నీకు తెలియచేశాడు. హల్లెలూయా. 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 దాన్ని మీరు అశ్రద్ధ చేయొద్దు, దాన్ని మీరు అనాలోచనగా చూడొద్దు, దాన్ని మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. దిస్ ఇస్ ఎన్ ఆపర్చునిటీ. There will not be a second chance. రెండో అవకాశం ఉండదు. Trial version. ఇది గొప్ప అవకాశము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. Trial version. మరొకసారి 15వ వచనం. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత Trial version. ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. Trial version. మనము బెత్లెహేమునకు వెళ్ళి చూద్దాము రండని Trial version. ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి. Trial version. హల్లెలూయా. హల్లెలూయా. Let us go now. ఇంగ్లీష్ లో ఏమంటారు తెలుసండి? Let us go now. ఇప్పుడే త్వరగా వెళ్ళుదాము రండి. ఆమేన్. హల్లెలూయా. Trial version. ఇంకా సులువైన భాషలో నేను ఏం రాసి తెలుసా? రెండరా త్వరగా బెత్లెహేము వెళ్ళిపోదాం. ఆమేన్. Trial version. హల్లెలూయా. Let us go now. ఎంత అద్భుతమైన రెస్పాన్స్. ఇమ్మీడియట్ రెస్పాన్స్ అంటారు కదా ఇంగ్లీష్ లో. ఇమ్మీడియట్ రెస్పాన్స్. ఏదైనా ఒక వర్తమానం మీ దగ్గరికి వచ్చినప్పుడు ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఉండాలి. అవునా కదా? ఇప్పుడు ఏదైనా మనం చెప్పామనుకుంటా వాళ్ళకి ఏం చెప్తారు? ఉండంటే ఇంటికి వెళ్ళి వస్తాను, ఉండంటే మా ఆవిడకి తిప్పించి చెప్తాను, ఉండంటే ఆ బకెట్లో నీళ్ళు ఇచ్చి అంటారు. ఇప్పుడు గొర్రెలు కాకపోతే వర్తమానం వచ్చింది అనుకో ఫర్ ఎగ్జాంపుల్, ఏం చేయలేలో అయ్యి బాబు మా అంతం వదిలేసి మా భవిష్యత్తు వదిలేసి మా వ్యాపారాన్ని వదిలేసి ఏంటండి ఇప్పుడు గొర్రెలు అంటే ఎంత విలువైనవి. అవునా కదా? వారి వృత్తిలో ఆ విలువైనే కదా. అంటే వారు చేస్తున్న పనిలో వారు కలిగి ఉన్న ఆ వృత్తిలో వారికి అవి విలువైనయే కదా. విలువైనయే కదా. ఎంత విలువైనవి వారి జీవితమే అది. ఇప్పుడు అదేమి వారు పట్టించుకోలేదు. ఆమేన్. ఇక్కడ గొర్రెల కాపరుల యొక్క ఉన్నతమైన విశ్వాసాన్ని, గొప్పతనాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను. ఇమ్మీడియట్ రెస్పాన్స్. ఆమేన్. ఏంటంటే ఇమ్మీడియట్ రెస్పాన్స్ అన్నమాట. అప్పటికప్పుడే ఆ సమయంలోనే చాలా స్పీడ్గా ప్రతిస్పందించారు వాళ్ళు. మన వాళ్ళకి ఎవరికైనా పని చెప్పాం అనుకోండి, 10 సార్లు ఫోన్ చేయాలి, 10 సార్లు చెప్పాలి. మీ ఇంట్లోనే సరే ఏదైనా పని చేయమ్మా అని అన్నారు అనుకోండి, చేస్తారంటే చేయరు. ఇప్పుడు చేస్తారు 2-3 సార్లు చెప్పాలి, 5 సార్లు బతిమాలాలు, 10 సార్లు పెసరాలు. ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఉండదండి ఎవరికైనా సరే. ఇక్కడ గొర్రెల కాపర్ల దేవుడు ఎన్నుకున్నాడు.
వాడు ఎంత గొప్పవారంటే ఇమ్మీడియట్ రెస్పాన్స్. ఆ దూతలు వెళ్ళిన తర్వాత, ఆ దూతలు వెళ్ళిన వెంటనే వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? రెండర మనందరం బెత్లెహేం వెళ్ళిపోదాం. లెట్ us go now immediately. ఇప్పుడే మనం బెత్లెహేంకు వెళ్ళదాము. డోంట్ గెట్ లేట్. మీరు లేట్ చేయకండి. దీని గురించి మీరు ఆలోచన చేయకండి. దీని గురించి మీరు అశ్రద్ధ చేయకండి. Trial version. దీని గురించి అనాలోచనగా ఉండకండి. ఇప్పుడే, వెంటనే, ఈ సమయం అంతే, ఇమ్మీడియట్లీ, ఉన్న పాటున. ఆమేన్. ఇప్పుడేది ఉన్న పాటున ఆ రాత్రి వేళ ఆ వర్తమానం వారి దగ్గరికి వచ్చిన వెంటనే, ఆ కార్యము వారికి తెలియజేయబడిన వెంటనే, దే ఆర్ నాట్ లేట్. వారు ఆలస్యం చేయలేదు. Trial version. వారు దాన్ని అశ్రద్ధ చేయలేదు. వారు ఏమాత్రం కూడా దాన్ని తక్కువగా చూడలేదు. ఆమేన్. Trial version. హల్లెలూయా. ఇంకో విషయం చెప్పంటారండి. ఏదైనా ఒక విషయాన్ని మన హృదయాల్లో, మన మనసులో, మన మైండ్లో, మన హార్ట్లో ఫ్రెష్గా ఉన్నప్పుడే చేసేయాలి. తెలుసా మీకు ఆ విషయం? ఇప్పుడు మీకు చేయాలనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్, అది ఫ్రెష్గా ఉన్నప్పుడే చేసేయాలి. అది చేద్దాంలే, సాయంత్రం చేద్దాంలే, మధ్యాహ్నం చేద్దాంలే, పొద్దున్న చేద్దాంలే అనుకున్నావా, ఆ ఫ్రెష్నెస్ పోతుంది అనమాట, ఎండిపోతుంది అనమాట. స్పీడ్ కానీ, ఆ యాక్టివ్నెస్ కానీ జాగ్రత్తగా ఏమైపోతుంది? ఎస్, ఇది జనరల్ ఫ్యాక్ట్ కదా, ఇది జనరల్ ఫ్యాక్ట్ కదండి. ఇప్పుడు పొద్దున్నే చదువుదాం అనుకుంటారు ఎస్ నౌ ఐ విల్ స్టడీ అని ఫీల్ అవుతారు. పక్కన చదువుదాంలే, Trial version. మళ్ళీ ఒక డిసిషన్ తీసుకుంటాం. అప్పుడు ఆ ఫ్రెష్నెస్, మార్నింగ్ ఉన్న ఫ్రెష్నెస్ ఆఫ్టర్నూన్ ఏమైపోతుంది? సాయంత్రం జరిగింది. ఆ ఫ్రెష్నెస్ ఇంకేమైంది? Trial version. ఇక్కడ గొర్రెల కాపరులు ఆ వర్తమానం వారి హృదయాల్లో, వారి మనసులో ఫ్రెష్గా ఉన్నప్పుడే, ఇప్పుడే మనం వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం కలుగును. డోంట్ డ్రై అప్. ఇది ఎండిపోకూడదు. Trial version. ఇది మన హృదయాల్లోంచి, మన మనసులోంచి తొలగిపోక ముందే, ఆ ప్రాధాన్యత పోక ముందే మనం వెళ్ళిపోయి మనం దేవుడిని కలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును. దూతలు మనతో చెప్పింది చేసేయాలి. Trial version. ఇమ్మీడియట్ రెస్పాన్స్. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఒక గొప్ప బాధ్యత. ఈ కార్యాన్ని ప్రభువే మనకు తెలియజేయించాడు. మొట్టమొదటి వాళ్ళకి భయం వచ్చింది, కానీ ఇప్పుడు భయం కలిగిపోయి దేవుని మీద నమ్మకం వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. ఎలాగైనా సరే ఈ వర్తమానం మనం తెలియజేయాలి. ఈ వర్తమానం మనం మోసుకెళ్ళాలి. ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఉండాలి. ఇది మన బాధ్యత. దేవుడు మనకు అందించాడు, మనం చేయాలి, మనం మోసుకెళ్ళాలి, మనం వెళ్ళాలి. అయ్యో మా గొర్రెలు ఏమైపోతాయి, మా గొర్రెల మంద ఎవరైనా తస్కరిస్తాయేమో, ఎక్కడికైనా చెదిరిపోతాయేమో, ఎక్కడికైనా వెళ్ళిపోతాయేమో, మాకు నష్టం వాటిల్లుతుందేమో, ఆర్థికంగా మేము నష్టపోతామేమో, తర్వాత ఏం జరుగుతుందో ఏంటో, ఇలాంటివేమీ వాళ్ళు ఆలోచించలేదు. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుని కార్యము జరిగించేటప్పుడు ఏమీ ఆలోచించకండి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క కార్యము మనకు తెలియజేయబడినప్పుడు ఆ కార్యము చేయడానికి ఏమి మనం ఆలోచించకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన మనసులో ఫ్రెష్ గా ఉండగానే, మన ఆలోచనలో, మన హృదయాల్లో, మన తలంపులలో యాక్టివ్ గా ఉండగానే, ఇంకా ఏమి ఆలోచించకుండా, భోజనం ఎవరు వండుతారు, వాకలు ఎవరు దుక్కుతారు, ఇలాంటివి ఏమి పట్టించుకోకుండా ఇమ్మీడియట్ రెస్పాన్స్. వెంటనే త్వరగా వెళ్ళేటప్పుడు రండి. లెట్ us go now. పొద్దుటే వెళ్దామే. ఏం చేద్దాం? పొద్దుటే వెళ్దాం. ఈ రాత్రి వెళ్తాం, ఎక్కడికి వెళ్తాం? పొద్దుటే వెళ్ళిపోదాం, టిఫిన్ చేసి వెళ్ళిపోదాం అని అన్నారు అనుకోండి. మనకు తెలుసు ఇప్పుడు 10 గంటలకు వెళ్తాం, 10 అయిపోతాం. స్నానం చేసి వెళ్ళిపోదామే. ఓకే, మళ్ళీ కాసేపు గడ్డి పెట్టేసి కొద్దిగా నీళ్ళు అంటే సరిపోతాయి, మనకి పని ఉంటుంది సాయంత్రం దాకా అని చెప్పి నీకు గట్టి పెద్దలు నీళ్ళు పెట్టేస్తామే అని చెప్పేసి మళ్ళీ అంటే గట్టి నీళ్ళు ఎంత అవుతుంది? ఇప్పుడు ఎదురు చీర వెళ్ళిపోతే
ఇంకెందుకు లేదు, రాత్రి లేదు, మనకి ఏం చేస్తాం, మనకేం ఏం కనపడదు, వెలుగు లేదు, లైట్ లేదు, ఏమి లేవు, మన సౌకర్యాలు లేవు, ఇంకెందుకు లేదు, రేపు వెళ్దాం. Trial version. నో 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 నో, ఇలాంటివి ఏమీ లేవు. త్వరగా వెలుదము రండి. ఆమేన్. Trial version. హల్లెలూయా. చెప్పండి మాట, త్వరగా వెలుదము రండి. Trial ఆమేన్. version. చెప్పండి కొట్టి ప్రభువుని మహిమపరచాలి. త్వరగా వెలుదము రండి, త్వరగా వెలుదము రండి. Don't be late, don't be neglect. ఆలస్యం చేయొద్దు, అశ్రద్ధ చేయొద్దు, అనాలోచనగా ఉండొద్దు. దిస్ ఇస్ ఎ వండర్ఫుల్ న్యూస్. ఇది ఒక అద్భుతమైన సమాచారము, ప్రజలందరికీ సంతోషకరమైన శుభవర్తమానము. దీన్ని మనం అశ్రద్ధ చేయకూడదు, దీన్ని మనం లేట్ చేయకూడదు. ఈ రాత్రే వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అందుకే దేవుని గొర్రెల కాపర్లు ఏర్పాటు చేస్తున్నాడు. హల్లెలూయా. Trial They are version. not late. ఉన్నవంతులు, విద్యావంతులు, ధనవంతులు, వీళ్ళందరికీ పోలిన ప్లాన్లు, ప్రణాళికలు ఉంటాయి. Trial version. పోలిన ప్రోగ్రామ్స్ ఉంటాయి వాళ్ళకి. ధనవంతులకి, విద్యావంతులకి, మత పెద్దలకి పోలిన ప్రోగ్రామ్స్. అలా ఖాళీ ఉండదు అసలు. వాళ్ళు మాట్లాడడానికి ఖాళీ ఉండదు, తినడానికి ఖాళీ ఉండదు, ఏం ఖాళీ ఉండదు. ఆ ఖాళీ లేనంత మనకు పని లేదు. దేవుడికి స్తోత్రం జరుగుతుంది కదా. Let us go now అని అంటారు చూసారా, వాళ్ళని దేవుడు వాడుకోనండి కాక. ఎవరికైతే ఇమీడియట్ రెస్పాన్స్ ఉంటుందో, ప్రభు నీ కొరకు ఈ కార్యాన్ని చేస్తాను, ఇప్పుడే చేస్తాను, ఇప్పుడే వెళ్తాను అని ఎవరైతే స్పందిస్తారో, అలాంటి మనసు కలిగి ఉంటారో, అలాంటి ఆలోచన కలిగి ఉంటారో, అలాంటి వారికి దేవుని వర్తమానము దిగి వస్తుంది. అలాంటి వారికి దేవుడు తన కార్యాలను తెలియజేస్తాడు. వర్తకస్తులకు ఆయన తెలియచేయడు. అలా ఆలోచనగా అశ్రద్ధగా ఉన్న వారికి ఆయన తెలియచేయడు. Trial version. ఎవరైతే ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఉంటుందో, ఎవరైతే త్వరగా చేయడానికి సిద్ధపడి ఉంటారో, వాళ్ళని దేవుడు వాడుకుని కాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే లేట్ బ్యాచ్ మనకు అవసరమా? Trial version. స్కూల్కి లేట్కి వెళ్ళిన వాళ్ళు ఒప్పుకుంటారండి, డ్యూటీకి లేట్కి వెళ్ళిన వాళ్ళు ఒప్పుకుంటారండి, ఊరికి లేట్కి వెళ్తే సాగుద్దండి, విమానం ఆగుద్దండి, ట్రైన్ ఆగుద్దండి. Let us go now. ఇప్పుడే వెలుదము రండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని కార్యము చేయడానికి ఇప్పుడే మనం చేతులు ఎత్తాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడే వెలుదము రండి అంటే ఇప్పుడే లేచిపోవాలి. నా ఇంట్లో మా వాళ్ళకి తెలుసు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇమ్మీడియట్ గా 5 minutes ఉన్న పరిగెత్తాలి. రెడీ అయిపోతాను, అసలు ఆప్షన్ ఉండదు అక్కడ. ఏమి ఆలోచనలు ఉండవు మనకి. ప్రయాణం, ఊరు, మీటింగ్ వెళ్ళాలి అంటే 5 నిమిషాల బ్యాగ్ రెడీగా ఉంటుంది. ఇంకా ఆలోచనలు ఏముంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాంటి వారిని దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. రేపు వెళ్దాంలే, ఎల్లుండి వెళ్దాంలే అంటే ఏం పని అవ్వదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు దేవుడు పెట్టారా, ఈ గొర్రెల కాపర్లు దేవుడు ఎంత అద్భుతంగా వాడుకుంటాడు చూసండి. వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా, వాళ్ళు పడకించలేదండి, లేట్ చేయలేదండి. ఇప్పుడు రాత్రి వేళ కదా, ఈ రాత్రి వారు మనం ఎక్కడికి వెళ్తాం, వెళ్ళడానికి వెళ్ళాలండి, ఎంత దూరం ప్రయాణం, ఇప్పుడు వద్దులే, రేపు వద్దులే వెళ్దాంలే అని ఇలాంటి కార్యక్రమాలు ఏం చేయలేదండి. వాళ్ళు ఏం చేశారు తెలుసా, ఇమ్మీడియట్ రెస్పాన్స్. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ జీవితంలో దేవుడి కార్యాలు చేయడానికి మనం వెంటనే స్పందించాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వెంటనే స్పందించాలి. ప్రతిస్పందన ఉండాలి, ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఉండాలి. అలాంటి వారిని దేవుడు తన కార్యాలు జరిగించుకోవడానికి ఇష్టపడతాడు. చూడండి ఇక్కడ మనం చదివిన వాక్య భాగంలో చూద్దాం, బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాం రండి అని ఒకరితో ఒకటి చెప్పుకొని త్వరగా హల్లెలూయా. అలా వెళ్ళారంట వాళ్ళు, నీరసంగానా, లేట్గానా, అశ్రద్ధగానా, ఎలా వెళ్ళారు? త్వరగా, వెరీ స్పీడ్, వెరీ యాక్టివ్. దేవుని బిడ్డలారా, దేవుని కార్యము వారికి తెలియచేయబడినప్పుడు వారు బద్ధకస్తులుగా కాక, అశ్రద్ధగా కాక, అనాలోచనగా కాక త్వరగా వెళ్ళి ఆ శిశువును చూశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మొట్టమొదటి వాళ్ళకి ఏం కలిగింది? మొట్టమొదటి వాళ్ళకి ఏం కలిగింది? భయం. ఏం కలిగిందండి? భయం. ఈ వర్తమానం ఏంటి మా దగ్గరికి వచ్చిందనే భయం. ఇప్పుడు ఆ భయం పోయి దేవుని వర్తమానం పట్ల వాళ్ళకి ఏం కలిగింది? నమ్మకం, విశ్వాసం కలిగింది. ఆమేన్. హల్లెలూయా,
హల్లెలూయా. చూడండి ఇంకొక మాట చెప్పుకొని మనం ప్రార్థన చేసుకుందాం. Trial version. 18వ వచనం. Trial version. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి తమతో చెప్పిన సంగతులను గూర్చి Trial version. విన్నవారు అందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆమేన్. Trial హల్లెలూయా. version. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతుల గురించి, ఇప్పుడు ఈ సంగతుల్ని Trial version. వాళ్ళు వారి దగ్గర ఉంచుకోలేదండి. ఆమేన్. హల్లెలూయా. వారు విన్న సంగతుల్ని, వారు చూచిన సంగతుల్ని they did not keep with them. వాళ్ళతో ఆ విషయాలను వారు ఉంచుకోలేదు. ఆమేన్. వాళ్ళు ఏం చేశారంటే గొర్రెల కాపరులు Trial version. తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడి దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. గొర్రెల కాపరులు చేసిన మరో అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? ఈ ఉన్నతమైన సమాచారాన్ని ఎవ్వరికి చెప్పకుండా ఉండలేదు, దాన్ని దాచిపెట్టలేదు, తర్వాత చెప్దాంలే అని అనుకోలేదు. కనిపించిన అందరికీ చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మేము విన్నాం, మేము కన్నాం, మేము చూసాం. We heard this voice. ఈ కార్యం గురించి దేవుని దూత మాకు తెలియజేసింది. Trial ఆయన version. కనపడిన వాళ్ళందరికీ, దొరికిన వాళ్ళందరికీ చెప్తానే ఉన్నారు. విన్న వాళ్ళందరూ ఏమైపోతారట? చెప్తారట. ఆమేన్. ఈ వర్తమానం నీ దగ్గరికి వచ్చిందా? ఇది ఈ వర్తమానం నీ దగ్గరికి వచ్చిందా? ఎన్నో సంవత్సరాలుగా ప్రవచనాత్మకంగా యెషయా ప్రవచనం ద్వారా, మీకా ప్రవచనం ద్వారా ఎదురు చూస్తున్న ఈ వర్తమానము మీ దగ్గరికి వచ్చిందా అని విన్న వారందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఈ అద్భుతం మీ జీవితంలో జరిగిందా? ఈ సంభవం మీ జీవితంలో జరిగిందా అని ఆశ్చర్యపడే విధంగా ఈ వర్తమానం అందరికీ చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, దేవుడు నీకు తెలియజేసిన అద్భుతాన్ని దాచిపెట్టద్దు. Trial version. అందరికీ చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రిపీట్ టు ఎవ్రీబడీ. డోంట్ కీప్ విత్ యు. మీతో ఉంచుకోకండి. Trial ఆయన version. చేసిన అద్భుతాన్ని, ఆయన చేసిన కార్యాన్ని, ఆయన అనుభవించిన అద్భుత సత్యాన్ని ఎవరికి చెప్పకుండా ఉండకండి. అందరికీ చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది మీ దగ్గర ఉంచుకోకండి. వీళ్ళు ఏం చేశారు తెలుసా? కనపడిన అందరికీ చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి చివరిగా 20వ వచనం. అంతటా ఆ గొర్రెల కాపరులు Trial version. చెప్పినట్టుగా అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని, Trial జాగ్రత్తగా version. వినండి. తాము విన్న వాటిని, కన్న వాటన్నిటిని గురించి దేవుని మహిమపరచుచు, దేవుని మహిమపరచుచు, స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. Trial version. హల్లెలూయా. ఈ గొర్రెల కాపరులు ఏ సంగతులైతే Trial విన్నారో version. చూడండి, మరొకసారి చదవండి. అంతటా అంతటా ఆ గొర్రెల కాపరులు ఆ గొర్రెల కాపరులు తమతో Trial version. తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని, జాగ్రత్తగా వినండి. ఏ సంగతులైతే విన్నారో, Trial version. ఏ సంగతులైతే చూచారో, దేవుని మహిమపరచుచు, ఆమేన్. హల్లెలూయా. విన్న సంగతులు బట్టి, చూచిన సంగతులు బట్టి దే ఆర్ వర్షిపింగ్ గాడ్ అండ్ ప్రైజింగ్ గాడ్. ఆమేన్. హల్లెలూయా. వారు దేవుని స్తుతిస్తున్నారంట, దేవుని నామాన్ని మహిమపరుస్తున్నారంట. ఆ సంతోషాన్ని, ఆ ఆనందాన్ని వారు అనుభవిస్తున్నారంట. గొర్రెలు కాచుకున్న, మందలు కాచుకున్న, రాత్రి దేశంలో మందలు కాచుకున్న ఒక గొర్రెల కాపరులు దేవుడు దర్శించి వారి భయాన్ని పోగొట్టి విశ్వాసాన్ని నింపి ఈ దినాన్ని వారు స్తుతించే వారిగా మారిపోయారు. ఆమేన్. Trial version. హల్లెలూయా. అంటే వచ్చినప్పుడు ఈ స్తుతులు ఉన్నాయండి? ఉన్నాయా? వచ్చినప్పుడు ఈ స్తుతులు ఉన్నాయండి? Trial వచ్చినప్పుడు version. దేవుని మహిమపరిచారండి. when they are going to return, వారు తిరిగి వెళ్తున్నప్పుడు ఏ సంగతి అయితే విన్నారో, ఏ సంగతి అయితే చూశారో అవన్నీ వాస్తవికంగా అక్కడ కనబడినప్పుడు వారి హృదయాల కృతజ్ఞతతో నిండిపోయారు. Trial version. ఆమేన్. దేవుని మహిమపరచకుండా ఉండలేకపోతున్నారు. దేవుని నామాన్ని, ఉన్నతమైన నామాన్ని ఘనపరచకుండా ఉండలేకపోతున్నారు. వారు తిరిగి వెళ్ళేటప్పుడు గోయింగ్ విత్ ప్రైజ్. ఆమేన్. హల్లెలూయా. మొదట భయం, ఇప్పుడు Trial version. in the beginning there was a fear, now it's a praise. ఇప్పుడు దేవుడి స్తుతి. ఆమేన్. హల్లెలూయా. భయం పోయింది. ఆ సత్యము పట్ల, విన్నవాటి పట్ల, కన్నవాటి పట్ల నమ్మకం కుదిరింది. లెట్ us go now. ఇప్పుడే వెళ్ళిపోదాం. వెళ్ళి
ప్రజలందరికీ చెప్పేసి సంతోషంగా ఆనందంగా దేవుని మహింపరుస్తూ తిరిగి వచ్చేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఇంకో విషయం చెప్పమంటారా? ఆ రాత్రే వారి జీవితాలను దేవుడు దీవించాడు. ఆమేన్. సర్వకాలము జీవితాంతము వారి బ్రతుకులు మార్చబడ్డాయి. ఆ రాత్రే వారి జీవితాలు మార్చబడ్డాయి. ఆ రాత్రే దేవుని విశ్వాసాన్ని వారు సంపాదించుకున్నారు. ఆ రాత్రే దేవుని కార్యాలు వారు తెలియజేయబడ్డాయి. ఆ రాత్రే దేవుని నామాన్ని మహింపరుస్తూ స్తుతించి తిరిగి వెళ్ళిపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎండింగ్ లో ఏముండాలి తెలుసా? ముగింపులో దేవునికి స్తుతులు ఉండాలి, కృతజ్ఞతాస్తుతులు ఉండాలి, దేవునికి మహింపరిచే వారిగా ఉండాలి, దేవుని ఆరాధించే వారిగా ఉండాలి. ఎప్పుడైతే కన్న వాటిని విన్న వాటిని, ఈ సూచన సంగతులను విన్న సంగతులను ఎప్పుడైతే వారు గ్రహించారో, ఎప్పుడైతే చూశారో, ఇంకా వారు మౌనంగా ఉండలేకపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ వాళ్ళు లేట్ చేశారనుకోండి, ఏముందండి, తర్వాత వెళ్దాంలే, తర్వాత చూద్దాంలే, ఇప్పుడు అంత అర్జెంట్ ఏముంది, ఏ మాత్రం కూడా నెగ్లెక్ట్ చేసినా నిజంగా ఎలాంటి ఆనందాన్ని వాళ్ళు పొందుకోలేదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఆనందం అప్పుడుదేనండి. ఇప్పుడు ఆనందం అప్పుడు రాదు, అప్పుడు ఆనందం ఇప్పుడు రాదు. అంతే కదా, ఎప్పుడు ఆనందం అప్పుడుదే. ఆ రాత్రే వాళ్ళు వెళ్ళి ఆ శిశువుని చూచి ఆయన ఆరాధించి రావాలనుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. విన్న వర్తమానాన్ని, కన్న వర్తమానాన్ని ఎప్పుడైతే వారు చూశారో, అనుభవించారో, వారి హృదయాలు ప్రైజ్తో, స్తుతితో, ఆనందంతో, మహిమతో నిండిపోయాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మీ జీవితంలో కార్యాలు చేసినప్పుడు, అద్భుతాలు చేస్తున్నప్పుడు, ఎప్పుడైతే వాటిని మీరు చూస్తారో, ఎప్పుడైతే వాటిని మీరు వింటారో, మీ హృదయాలు దేవుని స్తుతులతో నింపబడును గాక. హల్లెలూయా. మహిమ వెలిగిపోయింది. ఇప్పుడు భయం లేదు. ఇంకా కన్న వాటిని విన్న వాటి విషయంలో భయం లేదు, ఆందోళన లేదు, అశ్రద్ధ లేదు, నెగ్లిజెన్స్ లేదు. ఇప్పుడు ఏమొచ్చేసింది తెలుసా? స్తుతులు వచ్చేసాయి, ఆనందం వచ్చేసింది, దేవుని మహిమ చేస్తున్నారు. దేవుని ప్రైజింగ్, దేవుని స్తుతిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనందరి జీవితాల్లో గొర్రెల కాపరుల వలె ఏముండాలి తెలుసా? ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత మాత్రమే కాదు, దేవుని స్తుతించే వారిగా ఉండాలి. మన దేవుడి జీవితంలో, మన జీవితాలు జరిగించే కార్యాలను బట్టి, అద్భుతాలను బట్టి, ఆయన పంపించిన వర్తమానాన్ని బట్టి ఏ మాత్రం కూడా అశ్రద్ధ చేయకుండా దేవుని కార్యాన్ని ఎవరైతే జరిగిస్తారో వారు ఖచ్చితంగా దేవుని నామాన్ని మహింపరుస్తారు. ఇప్పుడు గొర్రెలు కాకుండా ఎంత గొప్పవారైపోయారు తెలుసా? ప్రపంచానికి వర్తమానాన్ని మోసుకెళ్ళి ప్రభువుని స్తుతించే వారిలో మొట్టమొదటి వారు వాళ్ళే. ఆమేన్. Trial version. 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 Trial
అందరూ స్వరాలు ఎత్తి చక్కగా మోకరించి ఒక మంచి ప్రార్థన చేద్దాం. Trial version. ప్రభువే ఈ కార్యం నీకు తెలియజేశాడు, ప్రభువే ఈ వర్తమానం నీకు అందించాడు. అశ్రద్ధగా ఉండదు, అందరూ ఏమి ప్రార్థన చేద్దాం. Trial version. ఆ రాత్రి వారి మందల గురించి ఆలోచించకుండా, వారి పరిస్థితుల గురించి ఆలోచించకుండా, ఆ సమయాన్ని బట్టి వారు చింతించకుండా, ఆ పరిస్థితులను బట్టి అనాలోచనగా ఉండకుండా ఎలాగైతే త్వరగా వెలుగు రండి అని ఎలాగైతే నిర్ణయం తీసుకున్నారు, దేవుని కార్యములు చేయడానికి నువ్వు త్వరపడుదువుగాక, దేవుని కార్యములు చేయడానికి నువ్వు సిద్ధముగా ఉందువుగాక, దేవుని వర్తమానాన్ని మోసుకు వెళ్ళడానికి ప్రభు నిన్ను అద్భుతంగా వాడుకుని గాక. చోటు వేసి అశ్రద్ధగా ఉండకండి, బద్దకస్తులుగా ఉండకండి. ఇప్పుడే దేవుడు మిమ్మల్ని శ్రద్ధ కలిగిన వారిగా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు వర్తమానాన్ని మోసుకెళ్ళే బిడ్డలుగా, ప్రభు వర్తమానాన్ని మోసుకెళ్ళే బిడ్డలుగా, ప్రభు కార్యాన్ని తీసుకువెళ్ళే బిడ్డలుగా, ఇప్పుడే ఇమ్మీడియట్ రెస్పాన్స్ కలిగిన బిడ్డలుగా ప్రభు మిమ్మల్ని వాడుకుని బలపరచునుగా. గొర్రెల కాపరులు వాడుకున్నట్టుగా మిమ్మల్ని వాడుకుని గాక. గొర్రెల కాపరు అనేకులు ప్రకటించినట్లుగా మనం అనేకులకు ప్రకటించడం గాక. గొర్రెల కాపరు ప్రభు నామాన్ని మహిమపరిచినట్లుగా మనం కూడా నామాన్ని మహిమపరచడం గాక. చెప్పండి, ప్రభు మహిమపరచుదాం. ఈ గొప్ప కార్యమును మాకు తెలియజేసినందుకు, ఈ గొప్ప కార్యమును మా ఎదురు పంపించినందుకు, ఈ గొప్ప కార్యమును మాకు తెలియజేసినందుకు ప్రభా ఇప్పుడే నేను స్తుతిస్తాం, ఇప్పుడే నేను గర్వపరుస్తాం, ఇప్పుడే నేను వెళ్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువానికి స్తోత్రం, ప్రభువానికి స్తోత్రం. ఇప్పుడే దేవుని కార్యమంతా చేయొచ్చు, దేవుని పట్ల శ్రద్ధగా ఉండదు, ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడే వెలుగులో రండి, ఇప్పుడే వెలుగులో రండి, ఇప్పుడే వెలుగులో రండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని కార్యమును శ్రద్ధ చేయదు దేవుడు కూడా. దేవుని కార్యం గురించి ఆలోచనగా మాట్లాడద్దు. దేవుని ఉన్నతమైన కార్యములు, వర్తమానమును, ఆయన పనిని సులభంగా చూడద్దు. ఇప్పుడే ఆయన కార్యములు చేయడానికి ప్రభు నిన్ను బలపరచును గాక, ప్రభు నిన్ను వాడుకును గాక, ప్రభు నిన్ను బలపరచును గాక. ప్రభు ఉన్నతమైన ఆధిక్యతను ప్రభు నీకు అనుగ్రహించును. అశ్రద్ధ చేయకుండా, అనాలోచన చేయకుండా, రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, Trial version. ఆ ఆలోచన ఫ్రెష్ గా ఉన్నప్పుడే, ఆ తలంపులు ఫ్రెష్ గా ఉన్నప్పుడే ఏమి ఆలోచన దేవుని కొరకు కార్యములు చేయడానికి గొర్రెల కాపడు దేవుడు వాడుకున్నట్టుగా Trial version. వాడుకున్నగాక, నిన్ను వాడుకున్నగాక. గొర్రెల కాపడు వల్ల దేవుడు నిన్ను వాడుకున్నగాక. ఆయన కార్యం నీ అందుకు పంపించినగాక, ఆయన కార్యం నీ ద్వారా దేవుడు చేయించుకున్నగాక, ఆయన మహిమాత్మకమైన దేవుడు నిన్ను నిలబెట్టునుగాక. ప్రేమగల తండ్రి, ఎత్తబడి నీ మాటబడి విశ్వసిస్తున్నాను. Trial version. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునామమున